ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఊహించుకోండి. ఒకానొక శక్తి ప్రతి క్షణం మీ లోపల, మీ బయట వ్యాపించి ఉంది. మీరు దానిని కళ్ళతో చూడలేకపోయినా మీ మనసుతో అనుభూతి చెందుతున్నారు. అదే విష్ణుతత్వం. ఈ ప్రపంచం ఆపదలో ఉన్నప్పుడు మానవ రూపం ఎత్తి రక్షించగల, అవసరమైతే మొత్తం సృష్టిని తిరిగి శూన్యంలోకి మార్చగల పరమాత్మ ఆయనే. అసలు ఈ అనంతమైన విశ్వం ఎలా పుట్టింది? విష్ణువు పుట్టుక వెనుక ఉన్న గూఢ రహస్యం ఏమిటి? బ్రహ్మదేవుడు కూడా విష్ణువు సృష్టేనా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం సవివరంగా తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసి అడుగువేయండి. బ్రహ్మదేవుని జననం ఒక సందేహం. సాధారణంగా మనం బ్రహ్మదేవుణ్ణి సృష్టికర్త అని పిలుస్తాం. ఈ లోకంలోని సమస్త జీవరాశిని ఆయనే సృష్టించాడని నమ్ముతాం. కానీ పురాణాలను లోతుగా పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభి నుండి ఉద్భవించిన ఒక దివ్యమైన కమలం నుండి జన్మించారు. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా విష్ణువు సృష్టిలోని ఒక భాగమే. ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. సృష్టి కంటే ముందే విష్ణువు ఉంటే మరి విష్ణువు ఎక్కడి నుండి వచ్చారు? ఆయన ఆవిర్భావం వెనుక ఉన్న అసలు శక్తి ఏది? శూన్యం మరియు సదాశివతత్వం. మనం కాలంలో వెనక్కి వెళ్తే సృష్టి ఆరంభానికి ముందు ఈ విశ్వంలో ఏమీ లేదు. గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, సూర్యచంద్రులు లేరు, కనీసం దిక్కులు కూడా లేవు. అంతా కేవలం నిశ్శబ్దం, చీకటి మరియు శూన్యం. ఆ శూన్యంలో ఉన్నది ఒక్కటే, అది సదాశివతత్వం. సదాశివుడంటే ఒక ఆకారం ఉన్న శరీరం కాదు. ఆయన ఒక అదృశ్య పరబ్రహ్మ శక్తి. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. చావు పుట్టుకలకు ఆయన అతీతుడు. సమయం మరియు ఆయామాలకు, డైమెన్షన్స్ అందనంత ఎత్తులో ఉండే ఆ సదాశివునికి ఒకనాడు ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పమే ఈ సృష్టికి పునాది. శ్రీమన్నారాయణుని ఆవిర్భావం. సదాశివుడు తనలోని చైతన్యాన్ని ఒక రూపంగా మార్చాలనుకున్నప్పుడు ఆయన నీడ నుండి శ్రీమన్నారాయణుడు ఉద్భవించారు. అప్పటి వరకు అస్పష్టంగా ఉన్న పరబ్రహ్మ శక్తిని సదాశివుడు శ్రీహరి రూపంలో ప్రతిష్ఠించారు. అలా సృష్టిని పాలించే బాధ్యతను విష్ణుమూర్తికి అప్పగించారు. అందుకే విష్ణువును స్థితికారుడు అని పిలుస్తాం. ఆ తర్వాత నారాయణుడు అనంతమైన క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్లారు. ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడే సృష్టి ప్రక్రియ ప్రారంభమైంది. హిరణ్యగర్భం మరియు త్రిమూర్తులు. నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుండి ఒక అద్భుతమైన పద్మం వికసించింది. దానినే హిరణ్యగర్భం అంటాం. అంటే సృష్టికి కావలసిన మొత్తం జ్ఞానం, బీజం ఆ కమలంలోనే ఉన్నాయి. ఆ కమలం మీద 4 ముఖాల బ్రహ్మదేవుడు ఉద్భవించారు. బ్రహ్మ కళ్ళు తెరిచి చూసినప్పుడు అంతా శూన్యంగా ఉంది. తననెవరు సృష్టించారో తెలియక 1000 ఏళ్లు తపస్సు చేశారు. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై సృష్టి బాధ్యతను బ్రహ్మకు అప్పగించారు. అలా సృష్టిని నడపడానికి 3 శక్తులు ఏర్పడ్డాయి. 1 బ్రహ్మ సృష్టించడానికి, 2 విష్ణువు రక్షించడానికి, 3 రుద్రుడు శివుడు మళ్ళీ శూన్యంలోకి లయం చేయడానికి. అనంతమైన పాల సముద్రం, దానిపై 1000 పడగల ఆదిశేషుడు, ఆ ఆదిశేషునిపై శయనించి ఉన్న విష్ణుమూర్తి. ఈ దృశ్యం కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, ఒక గొప్ప సంకేతం. ఆ శేషనాగు 1000 పడగలు కాల ప్రవాహానికి నిదర్శనం. సమయం విష్ణువు ఆధీనంలో ఉంటుంది. ఆయన నీలిరంగు శరీరం ఆకాశమంతటి అనంతత్వాన్ని సూచిస్తుంది. ఆయన పాదాల వద్ద ఉన్న లక్ష్మీదేవి సంపదకు, శక్తికి చిహ్నం. ఆయన కళ్ళు మూసి ఉన్న యోగనిద్రలో ఉండి కూడా సృష్టిలో జరుగుతున్న ప్రతి అణువును గమనిస్తూ ఉంటారు. విష్ణువంటే కేవలం పాలకుడు మాత్రమే కాదు, ధర్మం నాశనమవుతున్నప్పుడు స్వయంగా భూమిపైకి వచ్చే రక్షకుడు. రాముడిగా ధర్మాన్ని నిలబెట్టారు, కృష్ణుడిగా భగవద్గీత జ్ఞానాన్ని అందించారు, మత్స్య, కూర్మ, వరాహ అవతారాలతో సృష్టిని కాపాడారు. ఇక భవిష్య పురాణం ప్రకారం కలియుగం చివరిలో అధర్మం హద్దులు దాటినప్పుడు విష్ణువు కల్కి రూపంలో తెల్ల గుర్రంపై వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. ఇది కాలచక్రంలో జరగబోయే ఒక అనివార్యమైన సత్యం. మిత్రులారా, విష్ణువు అంటే కేవలం విగ్రహం కాదు, ఆయన మనలో ఉన్న ప్రాణశక్తి. తల్లి ప్రేమలో, గురువు జ్ఞానంలో, ప్రకృతి అందంలో ఆయన అంశం ఉంటుంది. ఈ రహస్య ప్రయాణం మీకు నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకోసం